పట్టాభి గారు ఒక సూటి ప్రశ్న. మీరు అధికారంలో కూడా రావడానికి అమరావతి మళ్ళీ కడతాం, పోలవరం మళ్ళీ కడతాం, లేకపోతే P4 విధానాన్ని ఒక విజన్ని తీసుకొస్తాం, ఇట్లాంటివి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చాయా? లేకపోతే పెన్షన్ 4000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇంకో చెప్పారు కదా మహిళలకి 2500 రూపాయలు, తర్వాత తల్లికి వందనం కింద పుట్టిన ప్రతి బిడ్డకి, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 1500, ఇవి అధికారులకు తీసుకొచ్చాయా? ఇప్పుడు సమాజంలో అనేక వర్గాలు ఉంటాయి వికే గారు. దట్స్ ఇట్. ఇవాళ అన్ని వర్గాల ప్రజల యొక్క అవసరాలని తీర్చే విధంగా మనం పనిచేయాలి. ఇవాళ మనం బాటమ్ లైన్కి వెళితే ఇవాళ ఎందుకు మనం కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ని ప్రకటించాల్సి వస్తుంది, పేదరిక నిర్మూలన కోసం మనం ఎందుకు పాటుపడాల్సి వస్తుంది అన్న విషయాన్ని మనం చర్చించుకుంటున్నప్పుడు వి షుడ్ ఆల్ రిమెంబర్ ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్. ఇవాళ మన భారత రాజ్యాంగంలో ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని దేనికి పెట్టారండి? ఇవాళ మీరు చూస్తే ఆర్టికల్ 34 ఇవన్నీ 37 మీరు చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో the aim of these directive principles is to create such conditions where all citizens should be able to lead a good life economically అని చాలా క్లియర్ గా, అంటే భారత రాజ్యాంగంలోనే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. అదే విధంగా వాట్ ఈస్ ద వెల్ఫేర్ స్టేట్ అన్నది కూడా మనం చూసినట్లయితే ద స్టేట్ విచ్ ప్లేస్ ఎ కీ రోల్ in protection and promotion of economic and social well-being of citizens. సో ఆర్థిక స్థితిగతులని మనం మెరుగుపరచాలి, ఆర్థికంగా కూడా అణగారిన వర్గాల్ని ఆదుకోవాలి అన్నది మన భారత రాజ్యాంగంలోనే పొందుపరిచింది. అవును సార్, అందుకే వాళ్ళకి పని కల్పించాలి. మీరు చెప్పిన దాంట్లో కాంట్రడిక్టరీ ఉంది. ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. నో ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. మీరు దాంట్లో మీరు రాంగ్ మీనింగ్ చెప్తున్నారు, మీరు దాన్ని రాంగ్ మీనింగ్ చెప్తున్నారు. ఐఎమ్ సారీ. పూర్తి చేయడం అండి. లెట్ మీ ఫినిష్. మీరు నా సెంటెన్స్ విని అప్పుడు క్వశ్చన్ అడగండి. కాకపోతే ఆ రకంగా చేసే పని అది రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మీరు ఆదాయాన్ని పెంచే మార్గాలు చూసుకోవాలి. ఇవాళ జీవితాంతం వాళ్ళకి ఏదో ఇచ్చి వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టడం కాదు, వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మనం కృషి చేయాలి. రెస్పాన్సిబుల్ గా చేయాలని చెప్తాం. విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా, అభివృద్ధి చేయకుండా, సోమరిపోతులు చేసేసి ప్రజల్ని రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేయటం అనేది మార్గం కాదు, అది మా విధానం కాదు. అందుకనే మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఒక స్కీమ్ చెప్తాను సార్, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాం మేము అన్ఎంప్లాయిడ్ యూత్ కి. అదే జీవితకాలం ఇవ్వం, ఉద్యోగం వచ్చే వరకు ఇస్తాం. అది కూడా ఉద్యోగం రావటానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఏ వ్యక్తి అయితే 3000 రూపాయల నిరుద్యోగ భృతి పొందుతున్నాడో కంపల్సరీ ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో అతను జాయిన్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు నిరుద్యోగ భృతి? అది డేట్స్ అవన్నీ కూడా ఇచ్చారు కదా, అన్ని కూడా ఇస్తారు క్యాలెండర్ ప్రకారం. నిరుద్యోగ భృతి డేట్ ఇచ్చినట్టు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. మై హంబుల్ సబ్మిషన్, మీరు చేయరని నేను అనట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయరని నేను అనట్లా. ఈ సంవత్సరం కొన్ని, ఇంకో సంవత్సరం కొన్ని చేస్తారు. కానీ మీరే చెప్తున్నారు, ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎంత కష్టపడాల్సి వస్తోంది, ఎన్ని అప్పుల పాలైపోయినాయి, సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తోంది అని మీరే చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో ఒకడు చేశాడని ఇంకొకటి చేశాడని ఇంకొకటి చేశాడని ఇంకొకటి ఎగబడి చేసుకుంటా పోతే వడ్డీలు కట్టడం తప్ప ఇంకేం ఉండదు స్టేట్ లో. నేను వీకే గారు ఇక్కడ ఒక పాయింట్ వీకే గారు ప్లీజ్, ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు చాలా కష్టపడాల్సి వస్తుందని. దేనికి? రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళటానికి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి, తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు కదా. 5 సంవత్సరాల పాటు ₹1 పెట్టుబడి తీసుకొచ్చాడండి, ఉన్న పెట్టుబడులన్నీ తరివేశాడు. ఇవాళ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందా లేదా? ఉద్యోగ అవకాశాలు పెరిగితే
ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మా విధానం, మేము కష్టపడేది రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, ఉద్యోగాలు కల్పించడానికి, రాష్ట్రానికి సంపద సృష్టించడానికి దానికి మేము కష్టపడుతూ ఉన్నాం. ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఫినిష్ చేస్తా ఉన్నా. ఇవాళ ఈసారి బడ్జెట్ లో మేము చెత్త నుంచి కూడా ఆదాయం, రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ కూడా పెడతా ఉన్నాం. ఇవాళ ఆఖరికి చెత్త నుంచి కూడా ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము చేస్తా ఉన్నాం. రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేది కూడా చూపిస్తాం. ఏం చేస్తారు ఈ ఆదాయాన్ని? రాష్ట్ర ఆదాయాన్ని కాదు ఈ ఆదాయాన్ని ఏం చేయబోతా ఉన్నారు? ఈ ఆదాయాన్ని ఏం చేయబోతా ఉన్నారు? ఈ ఆదాయాన్ని రెండు విధాలుగా ఖర్చు పెడతాం. ఈ ఆదాయాన్ని రెండు విధాలుగా ఖర్చు పెడతాం. ఇప్పుడే మా మిత్రులు తెలంగాణలో ఎమ్మెల్యే మిత్రులు ఆయన చెప్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అయ్యా. ఇవాళ ఈ ఆదాయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కు ఉపయోగిస్తాం, వెల్ఫేర్ కూడా ఉపయోగిస్తాం. వెల్ఫేర్ కూడా కాదు, వెల్ఫేర్ కు ఉపయోగిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉపయోగిస్తాం అనండి. సరే సార్, రెండింటికి ఉపయోగిస్తాం సార్. అంటే నో మై పాయింట్ ఈస్, నేను ఎందుకు అలా మిమ్మల్ని చేశానంటే ప్రజలకు అర్థం కావాలి, ఈ చేసేదంతా మన సొమ్ములే మన దగ్గరే వసూలు చేసి మళ్ళీ మనకే పెడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వెల్ఫేర్ అనేది ఎక్కడి